ఒకసారి పాలు శివుని గురించి తపస్సు చేస్తుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏమి నీ కోరిక అని అడుగగా, పాలు స్వామి, నేను ఆవు గేదెల నుంచి వచ్చినప్పుడు ఎంతో పరిశుద్ధంగా ఉన్నాను. ఈ మానవులు వారి ప్రయోజనం కోసం నాలో పులుపు వేసి నా మనసును విరిచేస్తున్నారు. నన్ను రక్షించు అంటుంది. అప్పుడు శివుడు నీవు పాలలా బ్రతకాలి అని ఆశపడే ముందు ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు పాలల్లో అయితే ఒకరోజు, పాలకు పెరుగు తోడు వేస్తే 2 రోజులు, పెరుగును చిలికి మజ్జిగ చేస్తే మరో 2 రోజులు, అదే మజ్జిగలో నుంచి వెన్న అయితే వారం రోజులు, ఆ వెన్నను బాగా కాచి తమలపాకులు వేసి నెయ్యి చేస్తే గుమగుమలాడుతూ నెలల తరబడి బ్రతుకుతావు. ఆ నెయ్యితో దీపం పెడితే నాకు అర్పణ అవుతావు. ఇప్పుడు చెప్పు, ఒకరోజు పాలల్లా ఉండి పాలల్లా చేస్తావా, లేదా క్షణక్షణం అనుక్షణం రూపాంతరం చెంది నాకు అర్పణం అవుతావా అని ఈశ్వరుడు ప్రశ్నిస్తాడు. దేవుని మాటకు పాలు మోగపోతుంది. ఈశ్వరునికి దాసోహం అవుతుంది. దాని మనసులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వస్తుంది. ఈశ్వరుడు ముందు ప్రజ్వలించి దీపంలా వెలిగిపోతుంది. అలాగే మానవుడు కూడా ఎవరో తమను బాధ పెట్టారని బాధపడిపోకుండా క్షీరము వలె ఆధ్యాత్మికతను తోడు చేసుకొని దాన్ని నామస్మరణతో చిలికి దైవచింతనతో కాచి మన యొక్క జన్మను సార్థకత చేసుకోవాలి.